ప్రముఖ సంస్థ వంటి టెలిపర్ఫార్మెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చేసి మనకి లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ రోల్ కోసం పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ కింద హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కంప్లీట్ జాబ్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా తెలుస్తుంది. సో కంపెనీ నేమ్ వచ్చేసి టెలిపర్ఫార్మెన్స్ అనమాట. టెలిపర్ఫార్మెన్స్ ఈజ్ హైరింగ్ ఫర్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ రోల్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ జాబ్ అనమాట. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే మనకి ఈ యొక్క రోల్ వచ్చేసి ఫుల్ టైం రిమోట్ లొకేషన్ నుండి చేసుకోవచ్చు యాజ్ ఏ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ అనే జాబ్ కోసం. సో ఈ యొక్క జాబ్కి సంబంధించిన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే ప్రొవైడింగ్ యాక్యురేట్ ఇంటర్ప్రిటేషన్ ఇన్ టార్గెట్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డ్యూరింగ్ టెలిఫోన్ అండ్ వీడియో కన్వర్సేషన్ బిట్వీన్ ఇండివిజువల్ లేకపోతే డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకుని మనము వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి రెస్పాన్సిబుల్ ఫర్ లిజనింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ కమ్యూనికేషన్ బిట్వీన్ టు డిఫరెంట్ లాంగ్వేజ్ స్పీకింగ్ పర్సన్, ఎగ్జాంపుల్ హిందీ, ఇంగ్లీష్ టు హిందీ, హిందీ టు ఇంగ్లీష్ ఇలా. సో ఈ బేస్ చేసుకుని మనకి కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. కంపెనీ వచ్చేసి టెలిపర్ఫార్మెన్స్, జాబ్ రోల్ వచ్చేసి లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్, డొమైన్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అండ్ ఆపరేషన్స్, లొకేషన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ జాబ్ అనమాట. సిస్టమ్ విల్ బి ప్రొవైడెడ్ బై ది కంపెనీ, అంటే మీకు ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ఇస్తారనమాట. శాలరీ వచ్చేసి రీజనల్ లాంగ్వేజ్ అప్ టు 5.5 lakhs ఫర్ యానం అయితే శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి అప్ టు 10 lakhs ఫర్ యానం తోటి శాలరీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. షిఫ్ట్ వచ్చేసి మనకి 24/7 రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది. ఏ షిఫ్ట్ అయినా సరే మీరు 9 hours వరకు వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. వీక్లీ 5 days మాత్రమే వర్క్ ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్ అనేది కూడా వాళ్ళే మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎవరైతే 12th ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిప్లొమా లేకపోతే ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ బోత్ ఆర్ ఎలిజిబుల్. జెండర్ మేల్ ఫీమేల్స్ 19 years నుండి 45 years ఉన్న వాళ్ళకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో మీరు హైలీ ప్రొఫెషనల్ ఇన్ ఈ యొక్క బింగ్వల్ స్పీకింగ్ లాంగ్వేజ్, ఎగ్జాంపుల్ ఇంగ్లీష్, హిందీ అండ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, మంచిగా మాట్లాడే స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కమాండ్ ఓవర్ లాంగ్వేజ్ విత్ గుడ్ అండర్స్టాండింగ్ స్కిల్స్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత గుడ్ లిజనర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో వీక్లీ 5 days అయితే ఉంటుంది. ఇదైతే ప్రాసెస్ అనమాట. సో మనకి దెన్ ఫైనల్గా ఇంటర్వ్యూ రౌండ్స్ విషయానికి వస్తే హెచ్ఆర్ ఇంటర్వ్యూ, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత ఎంకాట్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అది పాస్ అయిన తర్వాత లాంగ్వేజ్ ప్రిఫరెన్సీ టెస్ట్ ఉంటుంది ఇన్ ఇంగ్లీష్ అండ్ సెకండ్ లాంగ్వేజ్లో. తర్వాత ఆపరేషన్ ఇంటర్వ్యూ ఉంటుంది, వీడియో కాన్ఫరెన్స్ అంటే ఆన్లైన్ మీటింగ్ ద్వారా. ఫైనల్గా క్లయింట్ వర్చువల్ రౌండ్ ఉంటుంది. ఈ 4-5 roundsలో మీరు క్లియర్ చేస్తే ఈ కంపెనీలో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ జాబ్ దొరుకుతుంది. మీరు గూగుల్లో కూడా కంపెనీకి సంబంధించిన రివ్యూ కూడా చూడవచ్చు. టెలిపర్ఫార్మెన్స్ సెర్చ్ చేస్తే కంపెనీ డీటెయిల్స్ కూడా మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అప్లై చేయడానికి ట్రై చేయండి. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.